అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దుమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అయితే ఐనోలకు ఆకుల్లా కానోలకు కంచంలా అనే శాస్త్రం ఉన్నది కదా. మన సర్కార్ కథ గట్టనే ఉన్నది. అంతేందుకు ఈ సినిమా టికెట్ల రేటును చూసుకోరాదు. రాజాసాబ్ సినిమాకేమో టికెట్ రేటు పెంచలేదు, బెనిఫిట్ షోలు లేవని అన్నారు. అదే చిరంజీవి సినిమా అయితే 2 రోజుల ముందే రేట్లు పెంచుకోరి, బెనిఫిట్ షోలు ప్రీమియం షోలు పెట్టుకోరని పర్మిషన్ ఇచ్చారు. మరి గింత జరుగుతుంటే సినిమాల మంత్రి ఏం చేస్తాను కావచ్చు? అసలు ఏడున్నాడు సార్ని అడుగుదాం. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మొన్నటికి మొన్న మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమన్నాడోలా, టికెట్ రేటు పెంచినాం, బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఇయ్యమని అన్నాడా. అసెంబ్లీలో కూడా చెప్పిండు. కానీ ఇంకో దిక్కు చిరంజీవి సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకోరి, బెనిఫిట్ షోలు పెట్టుకోరి, ప్రీమియం షోలు వేసుకోరి అని పర్మిషన్లు ఇయ్యని ఇచ్చిండు. అది కూడా 2 రోజుల ముందు. ఇంకో దిక్కు ప్రభాస్ చేసిన రాజాసాబ్ సినిమానేమో హరికోస పుచ్చుకున్నారు. నడ్యాం రాత్రి దాకా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇయ్యలే, టికెట్ల రేట్లు పెంచమని అడిగితే పర్మిషన్ ఇయ్యలే, తెల్లారే చిరంజీవి సినిమాలకు ఇచ్చిరోల్లా. మరి దీని మీద సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమన్నాడంటే, సారు ఏంది సారు ఒకళ్ళకి అట్లా ఇంకొకరికి గిట్లా? నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేశాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. అయ్యయ్యో ఏంది సారు మీ ఆలతి గట్లయిపోయింది? మీరు సినిమాల మంత్రి, మీకు తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయా? అసలు టికెట్ల రేట్ల గురించి మీకు తెలియకపోయింది. మరి ఎందుకు సార్ సినిమాల మంత్రిగా ఉండి మీకు తెలియకుండానే మీ శాఖలు అన్ని జరిగిపోతుంటాయా? ఇక మీరుగా మంత్రి పదవిలో ఉండి ఎందుకు సార్? వేస్టే కదా. నాకే పెద్ద జీవితం ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఉన్నన్ని రోజులు అభాగ్యులు, అన్యాయాలు, ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా చేద్దామని ఉన్నా. సార్కు ఇక జీవితం మీదనే ఇంట్రెస్ట్ పోయిందట కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు బాధగా అట్లున్నది కదనోళ్ళ. ఈ సార్ ఒక్కడిదే కాదు, మంత్రి వర్గంలో అందరి పరిస్థితి గీదేనట. అసలు వాళ్ళ శాఖలో ఏమైతున్నదో వాళ్ళకే తెలియదట. అంత సీఎం సారు వారి చుట్టపోలు. సారుకు సలాంలు కొట్టే ఆఫీసర్లే అన్ని నడిపించుకుంటున్నట. మంత్రులేమో ఖాళీ చూసుకుంటూ ఉండడు, లేకుంటే వాటాల నీళ్లు కలుపుకుంటూ ఉండడు. ఇదే కథ నడుస్తాందట. అట ఏది కోమటిరెడ్డి సారే చెప్పి పట్టే, నాకేం తెలియదు, నాకు తెలియకుండానే జరిగిపోతాన్నాయి అని. కాదు అసలు ఈ సినిమాల పంచాయతీ ఏందోల్లా. ఒకసారేమో రేవంత్ సార్ అసెంబ్లీలా నేను సీఎం కుర్చీలా కూర్చున్న 4 టికెట్లు పెంచుడే లేదు గించుడే లేదా అని అంటాడు. మళ్ళాట ఇంకా ఇగో గిట్లా రేట్లు పెంచుకోరి జనాల కాడ దండుకోరు అన్నట్టు నడ్జాం రాత్రి జీవోలు విడుదల చేస్తాడు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. మళ్ళా ఇంట్లో కూడా చూడు, ఒక సినిమాకేమో పర్మిషన్ ఇచ్చి ఇంకో సినిమాకు ఇయ్యలే. చూస్తే అందరినీ సమానంగా చూడాలి కదా. మరి ప్రభాస్ ఏం పాపం చేసిండని గిట్లా చేసిండు? చిరంజీవి ఈయనకు ఏం పుణ్యం చేసిండని 2 రోజుల ముందే గిట్లా పర్మిషన్ ఇచ్చుడు. అందున సినిమాల మంత్రికి కంసకం మాట వరుస కన్నా ఒక్క మాట కూడా చెప్పకుండా సారీ ఎట్లా నిర్ణయం తీసుకున్నాడు. బడి పిల్లలకు సంక్రాంతి సెలవులు వచ్చినాయి కదా, ఇంకేందిగా అందరు ఊర్లతో ఓవాడుతురు. బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లు ఏడ చూసినా జనాలే జనాలు అన్నట్టు ఇప్పటికే ఊర్లలో సంక్రాంతి సంబరాలు షురువు అయినాయోళ్ళ. మరి ఈ ముచ్చటే చెప్పుకుందాం మనం. ఇక ప్రయాణాలు స్టార్ట్ అయినాయి కదా. వారం రోజులు సెలవులు ఇచ్చుడుతోనే జనాలు ఊర్ల పొంట పోతారు. అయ్యా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ అంత కిటకిటలాడుతూనే ఉన్నది. ఇక అటు పెద్ద రోడ్ల మీదనైతే ట్రాఫిక్ జాము, కిలోమీటర్ల పొడుగుత కార్లు, ప్రైవేట్ బస్సులు ఆగినాయి.
ఇంకో దిక్కు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేటోళ్ళు కూడా ఒక తిప్పలైతున్నదా. ఇప్పటికే స్పెషల్ బస్సుల పేరుతోని ఎక్స్ట్రా ఛార్జీలు పెంచిరు. మరి వాళ్ళకు బస్సులు వేయాలి కదా. స్పెషల్ బస్సులు లేవు, మామూలు బస్సులు లేవు. ఆగమాగం జగన్నాథం. ఇక సంక్రాంతి ప్రయాణాలు అట్లుంటే ఇగో వీళ్ళ సంబరాలు ఎట్లా నడుపుతానయో. పారినర్లోల్లా హన్మకొండ జిల్లా కాజీపేటల కిరణా దేశపూల్ ఇట్లా సంక్రాంతి పండగ చేసుకుంటారు. మంచిగా చీరలు కట్టుకొని ముగ్గులు వేసుకుంటా గంగిరెద్దులతోని పిలిపించుకొని ఆటలు ఆడుకుంటే ఇట్లా మురిసి ముప్పమైతురు. మల్లారెడ్డి సారు ఏడ ఉంటే గాడ ధూమ్ధామే కదా. సారు మాట్లాడితే వైరల్, సారు స్టెప్ ఎత్తే మాస్, అంతే కదా. అందుకే సార్కు బయటనే కాదు సోషల్ మీడియాలో కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. మల్లారెడ్డి సారు మస్తు ముచ్చడు చెప్తాడు, డ్యాన్సులు బాగా చేస్తాడని ఎరికే కదా మనకు. కానీ సంక్రాంతి ముగ్గులేసుడు కూడా సారు తోపేనోళ్ళ. అగో నిజం చెప్తున్నా, మల్లారెడ్డి సారు ఏడుంటే గాడ పండగేనోళ్ళ, అంతే కదా. అసంటిది సంక్రాంతి ముగ్గులు పోటీలకు మల్లారెడ్డి సార్ అత్తే ఏమని ఉంటదా, పండగ ఇంకా డబల్ అవుతుంది కదా. అగో గట్లనే అయింది. గట్కేసరి దిక్కు ముగ్గుల పోటీలు నడుపుతాన్నాయి. మన మల్లారెడ్డి సారు ఆడికి పోయిండు. వాళ్ళ ముగ్గులను చూసి సారు మస్తు సంబరపడ్డాడు. సారే పెద్ద ముగ్గు వేసిండోలా. అగో చూడవు ఎంత మంచిగా ఎత్తాడో ముగ్గు. అరేవా, అసలు ఏమన్నా వేసిండా కదా. అసలు నన్ను అడిగితే ఈ ముగ్గుల పోటీలు పెడితే మల్లారెడ్డి సార్కు ఫస్ట్ ప్రైజ్ వస్తుందై ఉండాలి, అంతే కదనే. ఆగురి ఇంకున్నది. మల్లారెడ్డి సార్ అంటే ఖాళీ ముగ్గులు మాటలే కాదు, ఇగో డాన్సులు కూడా ఉంటాయి. మరి ఇక డాన్సులను మనం మిస్ చేయొద్దు కదా మల్లారెడ్డి సారు. ఇక అందుకోవే. చూసినావా సార్ స్టెప్పులు ఎట్లున్నాయో. కానీ నిజంగా మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పోరి. సారు మాజీ మంత్రి అయినా, గన్ని కాలేజీలకు ఓనర్ అయినా, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా గానీ జనంతోని కలిసిపోతాడు. వాళ్ళను దిల్ ఖుషి ఎత్తాడు.
బైక్ మీద ఇద్దరు ప్రయాణం చేయాలి, ఆటోలా ముగ్గురు, లేకుంటే సరే నలుగురు, అంతే కదా. కానీ గట్ల చేస్తారా అనోళ్ళ? బండి మీద ముగ్గురు నలుగురు కూర్చొని కూడా పోతారు. ఇక ఆటోలో అయితే 6-7 మందిని కూడా కూర్చోబెట్టుకుని నడుపుతారు. కార్లలో కూడా గంతే ఇరుకిరుకు ప్రయాణం చేస్తారు. గట్ల ప్రయాణం చేస్తే అసలుకే మోసం వస్తుందని ఎరికై ఉండి కూడా గాదే కథ. అసంటిది ఇగో గీళ్ళ ప్రయాణం చూస్తే ఇంకేమంటారో మరి మీరు. ఓరి నాయనో, ఏందయ్యా ఇదే? అసలు నిజంగా నిజమైన వీడియోలేనా లేకుంటే ఏమైనా ఏ వీడియోనా? నరమానవునికైనా గిట్ల ప్రయాణం గట్టుడు అవుతుందా అసలు? చూసినారానులా అమ్మలక్కలు ఎట్లా ప్రయాణం గడుతురో, దగ్గర దగ్గర 60 మంది దాకా. ఇగో ఈ టెంపో జీపులా స్వారీ జీపుల కాదు, జీపు మీద కూర్చొని ప్రయాణం చేస్తాను. 60 మంది అంటే ఏందన్నట్టు 10 మంది కూర్చునుడే ఎక్కువ. అసంటిది 60 మంది ఇంత ధైర్యంగా ఆరాంసే పోతుర్రంటే అసలు వీళ్ళకు డ్రైవర్ మీద గాంత నమ్మకమా లేకుంటే ఏం కాదు పోతేమా దిక్కుమాన పానాలనే ధైర్యమా? రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊరికాడనులా ఈ విచిత్రమైన ప్రయాణం కనబడ్డది. బస్సులనన్న గింత మంది ఎక్కరు కావచ్చు గాని జీపుల పోతురు నిజంగా వీళ్ళకు మొక్కాలే కోరి. సరే ప్రయాణం అంటే మతికొచ్చింది. ఈడ మన హైదరాబాద్ రాజేంద్ర నగర్ లా ఒక కోతి పోరడు చేసిన కంతిరి పని కూడా చూడాలులా. హైదరాబాద్ నడి రోడ్డు మీద చుట్టుముట్టు కార్లు బస్సులు పోంగా కూడా వీడు బండిని ఎట్లా నడుపుతాడో చూడు. ఓజిని వీనికేమన్నా దిమాకున్నదా అసలు? పండుకొని మరి బండి తోలుడైంది అసలు. వీడి గురించి వీడు ఏమనుకుంటుండో? మనిషి అనుకుంటుండా లేకుండా ఇంకేమన్నా గ్రహాంతర వాస అనుకుంటుండా? గిట్ల వండుకొని నడుపుడేందులా పుసుక్కునేమనైతే ఎవరిది జిమ్మెదారి? వానికేంది కాలు రెక్కలు ఇరిగినాయి దవాఖానలో అంటాడు. గోసంతా అమ్మా నాయనలేదే కదా. కానీ వీని శకలకు అన్నం పుణ్యం దేనవరులకు టక్కరైతే ఏందన్నట్టు కాతాకున్న వాలేదు. కొంచెమన్నా భయం లేకుండానే అయితాంది ఏందోలా. ఇగో ఒక బుడ్డోడు పెద్దోడిని వణికిస్తాడా? భయపెడతాడా? ఏ గట్లెందుకు అవుతుంది? పెద్దలను చూస్తేనే బుడ్డోళ్ళకు గద గద వణుకుతారు. కానీ గీడ మొత్తం ఉల్టా పల్టా అయింది. ఖడ్గమృగాన్ని ఒక జింక పిల్ల భయపెట్టింది. గదేందో మీరు కూడా చూడుండ్రి. మనకే పెద్ద పెద్ద జంతువులను చూస్తే మస్తు భయం అవుతుంది నోళ్ళ. అయ్యో ఏమైనా చేస్తుందో ఏమో, జరంత దూరం ఉండాలి మనకే మంచిది అనుకుంటాము. కానీ ఏందో ఏమో చూడురి, జింక పిల్లను నువ్వెంత నాకనుకుంటా కాలు దూతున్నది చూడు.
చూసిరా కాదు కాదు చూసుకుందాం అనుకుంటా ఎట్లా చూస్తున్నదో 2.5 కిలోలు గిట్లా ఉండని జింక పిల్ల 1.7 టన్నుల ఖడ్గమృగంను భయపెడుతుంది చూసిరా అనుకోకుండా అది మీద పడ్డా దీని ప్రాణాలు పోతాయి అయినా ఈ జింక పిల్ల ధైర్యాన్ని నేర్చుకోవాల్సిందే ఖడ్గమృగం గిట్ల జింక పిల్లను చూసి మంచిగా ఆడుతున్నది అయితే ఏ దేశంలోనో ఏమో గాని మంచు కొండలల్లా ఈ జింక ఉన్ను ఈ ఖడ్గమృగం గిట్లా పారాష్కాలు చేసుకుంటున్నాయి చూసారు కదా ఇది వాళ్ళ ముచ్చట్లు మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి